హలో అండి, హాయ్ గార్డెనర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా వే ఆఫ్ లైఫ్. చూస్తున్నారుగా, టమాటాల సీజన్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. చాలా వరకు మొక్కలు తీసేసాను. ఒక 3-4 మొక్కలు ఉన్నాయి. అవి చిన్నగా అప్పుడప్పుడు క్రాప్కి వస్తున్నాయి. అంతేకాకుండా చూస్తున్నారు కదా, ఎన్ని టమాటా నారు మొక్కలు వచ్చాయంటే విపరీతంగా వచ్చాయండి. ఇవి ఎలా వచ్చాయంటే, నేను చిన్న ట్రిక్ అండి. మనం ఏదైనా గార్డెనింగ్ చేసేటప్పుడు ఒక చిన్న పనులే మనకు చాలా లాభాన్ని ఇస్తూ ఉంటాయి. అప్పుడు టమాటాలు కాస్త కుళ్ళిపోయినవి, ఉడత కొట్టినవి, ఎండకు వల్లిపోయినట్టుగా అయినవి, లేదంటే మనం నీళ్ళు పట్టినప్పుడు మట్టిలో టమాటాలు నాని కొంచెం ఖరాబ్ అయిపోయినట్టు అవుతాయి కదా, అలాంటివన్నీ మనం బయట పడేయకుండా వాటిని చక్కగా మట్టిలోనే అక్కడొకటి వేస్తూ ఉంటే మనకి ఈ విధంగా ఆ విత్తనాలు, టమాటాలో ఉన్న విత్తనాలు మళ్ళీ మొలకెత్తి విపరీతమైన టమాటా మొక్కలు వస్తాయండి. చూడండి, చాలా బాగా వచ్చింది నారు. ఈ టైంలో మనం ఎంత కొనాలని ట్రై చేసినా దొరకదు. అలాంటిది మనకు ఫ్రీగా ఇంత టమాటా నారు వచ్చేసి